తాళి కట్టిన మొగుడు వీధిన పడితే ఈ లోకం నవ్వింది. కన్న కొడుకే తన తండ్రిని చూసి సిగ్గుతో తలదించుకుంటే ఆ తల్లి గుండె ముక్కలైంది. ఇన్నాళ్ళు భరించింది చాలు, కన్నీళ్లు కార్చింది చాలు. తన ఇంటిని నాశనం చేస్తున్న మందు మహమ్మారి మీద ఒక పల్లెటూరు ఇల్లాలు ప్రకటించిన మహాయుద్ధం ఇది. తన మొగుడిని మార్చుకోవడానికి ఆమె చేసిన పోరాటం ఒంటరిగా, కన్నీళ్లతో, అన్నిటికీ మించి తన ప్రాణమైన ప్రేమతో. ఇది తాగుబోతు మొగుడు కథ. ఇది ఒక భార్య సృష్టించిన పునర్జన్మ. గోదావరి ఉరకలు వేస్తూ పారుతోంది. ఆ నీటి అలలకున్న ఉత్సాహమే ఆ ఊరి ప్రజల నరనరాల్లోనూ ఉంటుంది. పచ్చని పరిసరకలు పట్టుచీర కట్టుకున్నట్టుండే ఆ పల్లెటూరు పైకి చూస్తే ప్రతి కంటికి ఒక అందమైన పెయింటింగ్లా కనిపిస్తుంది. ఉదయం 5 గంటలకి ఊరు నిద్రలేస్తుంది. పశువుల మెడలో గజ్జెల చప్పుడు, గుడిలో వినిపించే సుప్రభాతం, పొయ్యిలో రాజుకునే మంటల వెలుతురు, ఇవన్నీ ఆ ఊరికి ప్రాణం. అలాంటి ఊర్లోకి ఎన్నో ఆశలతో, కళ్ళ నిండా కళ్ళలతో అడుగుపెట్టింది లక్ష్మి. చామన ఛాయ రంగు, చేతి నిండా గాజులు, నుదుటి మీద రూపాయి బిల్లంత కుంకుమబొట్టు. ఆమె నడిస్తే ఆ ఊరి మట్టి కూడా మురిసిపోయేంత స్వచ్ఛమైన అడుగులామెవి. లక్ష్మికి ఊహ తెలిసినప్పటి నుంచి ఒకటే కల: కష్టపడే మొగుడు రావాలి, కన్నీళ్లు లేని కాపురం చేయాలి. పెళ్లి చూపుల నాడు రాఘవను చూసినప్పుడు ఆమె మనసులో ఒకటే మాట మెదిలింది: చూడటానికి రాముడిలా ఉన్నాడు. పెద్దలు కూడా అదే చెప్పారు. ఊళ్ళో వాళ్ళైతే రాఘవ గురించి గొప్పగా కథలు కథలుగా చెప్పారు. రాఘవ బంగారం లాంటోడమ్మా, పొలం పనులో వాడికి వాడే సాటి, తండ్రి పోయిన బాధలో ఉన్నాడు కానీ వాడి మనసు వెన్న అని అందరూ భరోసా ఇచ్చారు. పెళ్లి బాజాలు మోగాయి. గోదావరి సాక్షిగా వందల మంది ఆశీర్వాదాల మధ్య రాఘవ లక్ష్మి మెడలో 3 ముళ్ళు వేశాడు. ఆ క్షణంలో రాఘవ కళ్ళల్లో ఒక విచిత్రమైన వెలుగు చూసింది లక్ష్మి. నన్ను మహారాణిలా చూసుకుంటాడు అని ఆమె మనసులో మురిసిపోయింది. పెళ్ళైన మొదటి 3 వారాలు లక్ష్మి జీవితం ఒక అందమైన సినిమాలాగే గడిచింది. ఉదయాన్నే లేచి వాకిట్లా కల్లాపి చల్లి, ముగ్గు పెట్టి, స్నానం చేసి తులసికోట దగ్గర దీపం పెట్టేది. ఆమె పూజ చేస్తుంటే రాఘవ గడప దగ్గర నిలబడి మురిపెంగా చూసేవాడు. అన్నం వండనా, తిని వెళ్ళండి అని లక్ష్మి అంటే, నువ్వు వడ్డిస్తే అమృతంలా ఉందే అని నవ్వుతూ పొలానికి వెళ్ళేవాడు రాఘవ. ఆ 3 వారాలు లక్ష్మి కళ్ళు ఆనందంతో మెరిశాయి. రాఘవలో ఒక తెలియని దిగులు ఉండేది. అది అతడి తండ్రి మీద బెంగాన్ని లక్ష్మి అనుకుంది. ఆ దిగులును తన ప్రేమతో చెరిపేయాలని రోజుకో కొత్త వంట చేసి పెట్టేది. రాత్రిపూట ఇద్దరూ మంచం మీద కూర్చొని ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ ఎన్నో కబుర్లు చెప్పుకునేవారు. లక్ష్మి, మన పొలంలో ఈసారి వరివేతం, వచ్చే దిగుబడితో నీకు మంచి పట్టుచీర కొనిస్తా అని రాఘవంటే లక్ష్మి సిగ్గుతో తలదించుకునేది. కానీ గోదావరి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. అడుగున కనిపించని సుడిగుండాలు ఎన్నో ఉంటాయి. రాఘవ మనసులో కూడా అలాంటి ఓ సుడిగుండం ఉందని, అది తన జీవితాన్ని ముంచేయబోతుందని ఆ అమాయకురాలికి తెలీదు. అది పెళ్ళైన 21వ రోజు. ఆకాశం మబ్బులు కమ్ముకున్నాయి. వాతావరణం చల్లగా గంభీరంగా ఉంది. అప్పుడప్పుడు ఉరుములు వినిపిస్తున్నాయి. గాలికి పెరట్లో కొబ్బరి చెట్టు ఊగుతూ ఓ భయంకరమైన శబ్దాన్ని చేస్తున్నాయి. రాత్రి 8 గంటలైంది. లక్ష్మి పొయ్యి మీద వేడివేడి అన్నం, రాఘవకి ఇష్టమైన గోదావరి పులుసు చేప పులుసు వండి కూర్చుంది. 9 గంటలైంది. రాఘవ్ రాలేదు. 10 గంటలైంది. లక్ష్మిలో మెల్లిగా కంగారు మొదలైంది. ఊళ్ళో ఎక్కడైనా పనిలో ఉండిపోయాడా, వాన పడుతుందని ఎక్కడైనా ఆగాడా? రకరకాల ఆలోచనలు. వీధి గుమ్మం దగ్గర వెళ్ళి చీకట్లో చూడటం, మళ్ళీ లోపలికి రావడం. లాంతర్ వెలుతురులో గడియారం ముళ్ళు కదులుతున్న శబ్దం ఆమె గుండె చప్పుడుతో పోటీ పడుతుంది. 12 గంటలు కావస్తుంది. ఆ ఊళ్ళో ఆ సమయానికి కుక్కల అరుపులు తప్ప ఇంకేమీ వినిపించవు. లక్ష్మికి భయం మొదలైంది. పెళ్ళైన కొత్త, ఈ ఊరితో, ఇక్కడి మనుషులతో ఇంకా పూర్తి పరిచయం కాలేదు. బయటకు వెళ్ళి వెతికే ధైర్యం లేదు. కుడికన్ను అదిరింది. మనసులో ఏదో తెలియని కీడు శంకించింది. దేవుడి పటం ముందు నిలబడి, నా మొగుడికి ఏ ఆపద రాకూడదు తండ్రి అని దండం పెట్టుకుంది. సమయం రాత్రి 1 గంట. బయట వాన చినుకులు మొదలయ్యాయి. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ తలుపుల మీద బలమైన దెబ్బలు, ఎవరో పిడికిలతో గుద్దుతున్న చప్పుడు. లక్ష్మి ఉలిక్కిపడింది. గుండె గొంతుల్లోకి వచ్చింది. భయపడుతూ అడుగులు వేసింది. ఎవరది అని వణుకుతున్న గొంతుతో అడిగింది. బయట నుంచి సమాధానం లేదు. కానీ మూలుగుతున్న శబ్దం. గడియ తీసి నెమ్మదిగా 2 చేతులతో తలుపు తెరిచింది లక్ష్మి. తలుపులు తెరుచుకోగానే ఒక భారీ ఆకారం ఆమె మీద పడింది. లక్ష్మి భయంతో వెనక్కి తగ్గింది. ఆ ఆకారం నేడుగా
గడప దాటి లోపలికొచ్చి గచ్చు మీద దబేలుమని పడిపోయింది. లాంతర వెలుతురులో నేల మీద పడి ఉన్న ఆ మనిషిని చూసి లక్ష్మి రక్తం గడ్డు కట్టుకుపోయింది. అది రాఘవ. కానీ ఉదయం వెళ్ళిన రాఘవ కాదు. బట్టలన్నీ బురద, జుట్టు చెదిరిపోయింది, కళ్ళు ఎర్రగా సగం మూసుకునున్నాయి. ఏవండి, ఏమైంది మీకు? యాక్సిడెంట్ ఏమైనా అయిందా అంటూ ఏడుస్తూ కింద కూర్చొని అతని తల ఎత్తి తన ఒళ్ళో పెట్టుకుంది. ఆమె ముఖం అతని ముఖానికి దగ్గరగా వెళ్ళగానే గుప్పువన్న వగరు వాసన, పల్లెటూరి నాటుసారా కంపు. ఆ వాసన ఎంత ఘాటుగా ఉందంటే లక్ష్మి పెట్టుకున్న మల్లెపూల సుగంధాన్ని అది క్షణాల్లో మింగేసింది. రాఘవ నోటి నుండి అస్పష్టమైన మాటలు వస్తున్నాయి. ఏ సూర్యం, ఇంకో క్వార్టర్ పోయిరా, మా బాబు పోయాడురా, నాకేం లేదురా అంటూ చేతులు గాల్లోకి విసురుతున్నాడు. లక్ష్మికి ప్రపంచం గిర్రున తిరిగినట్టయింది. ఆ క్షణంలో సినిమా ఆగిపోయినట్టు ఆమె కళ్ళ ముందంతా శూన్యం. రాఘవ్ బంగారం లాంటోడు, మందుముట్టడు అని ఊరంతా చెప్పిన మాటలు ఆమె చెవుల్లో ప్రతిధ్వనించాయి. తన తల్లిదండ్రులు నమ్మి చేసిన పెళ్లి, తన కన్న కలలు అన్నీ ఆ సారా కంపులో కాలిపోతున్నట్టు అనిపించింది. నేల మీద అపస్మారక స్థితిలో పడి ఉన్న రాఘవ్ వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు లేవు, కేవలం ఓ భయంకరమైన శూన్యం. పెళ్ళైన నెలకే తన జీవితం ఎంతటి అగాధంలో పడిపోయిందో ఆమెకు అర్థమైంది. నరకమంటే చచ్చిపోయాక వచ్చేది కాదు, బతికుండగానే ఇంట్లో నడిచొస్తుందని ఆ క్షణం ఆమెకు తెలిసొచ్చింది. అతన్ని అలాగే వదిలేయలేకపోయింది. ఒక గ్రామీణ స్త్రీ సంస్కారం ఆమెను అడ్డుకుంది. రాఘవ్ శరీరంలో ఉలుకు పలుకు లేదు. 100 కేజీల బరువున్న ఆ దేహాన్ని లాక్కెళ్లడానికి ఆ సన్నటి పల్లెటూరు పిల్లకి ఎంత కష్టపడిందో ఆమెకే తెలియాలి. చేతుల్లో పట్టుకుని లాగుతుంటే రాఘవ కాళ్ళు మంచం కోడుకు తగిలింది. ఆ అని మూలిగాడు. లక్ష్మి కళ్ళల్లో కన్నీళ్లు జలజలా రాలుతున్నాయి. బలమంతా కూడదీసుకున్న తన్ను మంచం మీద పడుకోబెట్టింది. అతని బట్టల నిండా ఉన్న బురదను తడిగుడ్డతో తుడిచింది. అతని ముఖం మీద పడిన వెంట్రుకలను పక్కకి తోసింది. అతని మెడలో ఉన్న నల్లటి దారం, ఆమె మెడలో ఉన్న పసుపు తాడు రెండూ ఒకేసారి ఆమె కంటికి కనిపించాయి. ఆ పసుపు తాడు బరువు ఇప్పుడు ఆమెకు అర్థమవుతుంది. చేతులు కడుక్కోవడానికి పెరట్లోకి వెళ్ళింది. వర్షం ఉధృతమైంది. వర్షం నీటితో పాటు ఆమె కన్నీళ్లు కలుస్తున్నాయి. గట్టిగా ఏడవాలనుంది. కానీ ఊళ్ళో వాళ్లకు వినపడితే పరువు పోతుందనే భయం. పెదవులు గట్టిగా కొరుక్కుని గుండెల్లోంచి తన్నుకొస్తున్న దుఃఖాన్ని అణచుకుంది. తెల్లవారుజామున 4 గంటలైంది. వర్షం ఆగిపోయింది. ఆకాశంలో ఇంకా నక్షత్రాలు మినుకుమినుకుమంటున్నాయి. చల్లటి గాలి, ఆకుల మీద నీటి బొట్లు రాలుతున్న చప్పుడు తప్ప అంతా నిశ్శబ్దం. లక్ష్మి ఇంటి నుండి బయటకొచ్చింది. మెల్లగా నడుచుకుంటూ ఊరు చివరున్న తమ పొలం గట్టు దగ్గరకు వెళ్ళింది. అక్కడ గోదావరి కాలువ ప్రశాంతంగా పారుతోంది. ఆ గట్టు మీద ఒంటరిగా కూర్చుంది. చీకట్లో ఆమె ముఖం సరిగ్గా కనిపించడం లేదు, కానీ ఆమె బుగ్గ మీద జారుతున్న కన్నీటి చారలు మాత్రం నక్షత్రాల వెలుగులో మెరుస్తున్నాయి. నా రాత ఇంతేనా దేవుడా? మనసులోనే ప్రశ్నించుకుంది. తాగొచ్చి కొట్టే మొగుడుతో చచ్చి చెడి బతికే మా అమ్మ జీవితమే నాకు రాసిపెట్టావా? నలుగురిలో అవమానపడి బతికే నాకు ఇచ్చావా? గాలికి ఆమె చీర కొంగు ఎగురుతుంది. కళ్ళు మూసుకుంది. అప్పటి వరకు వణుకుతున్న ఆమె పెదవులు ఒక్కసారిగా స్థిరపడ్డాయి. ఆ కన్నీళ్ల వెనక ఒక తెలియని కోపం, అంతకు మించి మొండితనం రూపుదిద్దుకుంటున్నాయి. చీకటిని చీల్చుకుంటూ తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఎర్రటి వెలుగు ఆమె ముఖం మీద పడింది. అది కేవలం సూర్యోదయం కాదు, ఒక భార్య తన భర్తను రాక్షసుడి బారి నుండి లాక్కోవడానికి సిద్ధమైన మొదటి అడుగు. లక్ష్మి కళ్ళు తెరిచింది. ఆ కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు, ఒక స్పష్టత ఉంది. నిన్ను వదిలేసి పోను రాఘవా. ఆ మందుభూతం నుండి నిన్ను లాక్కొస్తాను. నువ్వు నావాడివి. నిన్ను మనిషిని చేసే బాధ్యత నాది. ఆమె లేచి నిలబడింది. ఇంటివైపు అడుగులేసింది. గోదావరికి వరదొచ్చినా ఏడుపొచ్చినా తన దారి తను ప్రవహిస్తూనే ఉంటుంది. లక్ష్మి బతుకు కూడా అంతే. ఆ మొదటి రాత్రి చూసిన భయంకరమైన దృశ్యం ఆ ఒక్క రాత్రికే పరిమితం కాలేదు. అది ఆమె జీవితానికి శాశ్వతమైన రాతగా మారింది. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా మారాయి. 8 ఏళ్ళు గడిచిపోయాయి. ఆ 8 ఏళ్ళలో ఆ పచ్చని ఇంట్లో ఎన్నో మార్పులు. వాకిట్లో కట్టేసిన 2 పాడి ఆవులు కాస్త అప్పుల కింద మమ్ముడైపోయాయి. ఇంటి పైకప్పు పెంకులు పగిలినా పట్టించుకునే నాదుల్లేడు. పొలం పనులు సగానికి సగం తగ్గిపోయాయి. ఎందుకంటే రాఘవ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మందుమత్తులో తేలాడుతున్నాడు. తండ్రి చనిపోయిన బాధతో మొదలైన అలవాటిప్పుడు
ఒక రాక్షసుడిలా మారి రాఘవను పూర్తిగా మింగేసింది. అతను చెడ్డవాడు కాదు. లక్ష్మి మీద ఎప్పుడూ చేయెత్తలేదు, దారుణంగా తిట్టలేదు. కానీ మత్తులో ఉన్నప్పుడు తానెవరో తనకే తెలియని స్థితి. చేతులెత్తి దండం పెట్టినా, ఏడ్చి బతిమాలినా, కాళ్ళ మీద పడి వేడుకున్నా ఆ మందుభూతం ముందు లక్ష్మి కన్నీళ్ళు ఎప్పుడూ ఓడిపోతూనే ఉన్నాయి. కానీ ఈ 8 ఏళ్లలో లక్ష్మికి దేవుడిచ్చిన ఏకైక ఆశాకిరణం, బతకాలని ఒకే ఒక కారణం, ఆమె 7 ఏళ్ల కొడుకు చిన్నోడు. తండ్రి పక్కన లేకున్నా తల్లి ప్రేమతో ఎదిగిన ఆ పసివాడి నవ్వులో లక్ష్మి తన బాధలన్నీ మర్చిపోయేది. ఉదయం 6 గంటలైంది. పొయ్యిలో మంట రాజేసి కాఫీ డికాషన్ పెడుతోంది లక్ష్మి. పొగకు ఆమె కళ్ళు మండుతున్నాయి. కానీ ఆ మంట కన్నా గుండెల్లో మంట ఎక్కువగా ఉంది. రాత్రి రాఘవ్ ఇంటి వచ్చేసరికి 2 గంటలైంది. తడబడుతున్న అడుగులతో వచ్చి వాకిట్లో పడిపోయాడు. ఎప్పటిలాగే లక్ష్మి అతన్ని లాక్కొచ్చి లోపల పడుకోబెట్టింది. గదిలో నుండి రాఘవ్ దగ్గు వినిపించింది. నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. అతని ముఖం పీక్కుపోయింది. కళ్ళు ఉబ్బి ఉన్నాయి. చేతులు గజగజ వణుకుతున్నాయి. రాత్రి ఎక్కడ పడిపోయాడో ఏమో. కుడి చేతికి చిన్న గాయమైంది. రక్తం గడ్డకట్టుంది. లక్ష్మి కాఫీ గ్లాస్ తీసుకుని వెళ్ళి అతని పక్కన ఉన్న చిన్న బల్ల మీద పెట్టింది. రాఘవ ఆమె వైపు చూడలేకపోతున్నాడు. అతనికి లోపల ఎక్కడో ఒక అపరాధ భావం. లక్ష్మి అని పిలవాలని నోరు తెరిచాడు. కానీ గొంతు పెగల్లేదు. చేతులు వణుకుతుండటంతో కాఫీ గ్లాస్ పట్టుకోవడం కూడా కష్టంగా ఉంది. 2 చేతులతో గ్లాస్ పట్టుకుని వేడి కాఫీని గొంతులోకి జార్చుకున్నాడు. ఆ కాఫీ గొంతులోకి వెళ్తేనే గాని ఆ వణుకు తగ్గదు. లక్ష్మి ఏమీ మాట్లాడలేదు. ఆమె మౌనం రాఘవను మరింత బాధిస్తుంది. అప్పుడే నిద్రలేచావా చిన్నోడా అంటూ ముఖం కడుక్కొని పలక పట్టుకొని కూర్చున్న కొడుకు వైపు చూశాడు రాఘవ. చిన్నోడు నాన్న వైపు చూశాడు. ఆ చిన్న కళ్ళలో ప్రేమ కన్నా భయమే ఎక్కువ ఉంది. రాత్రి నాన్న చేసిన అరుపులు, గోల వాడి లేత మనసును భయపెట్టాయి. ఏమీ మాట్లాడకుండా తలదించుకొని బలపంతో పలక మీద గీతలు గీయడం మొదలుపెట్టాడు. రాఘవ్ గుండె పిండేసినట్టయింది. తువాల్ భుజాన వేసుకుని ఎవరితో ఏమీ మాట్లాడకుండా బయటికి నడిచాడు. మళ్ళీ ఆ సూర్యం మందు దుకాణానికి అని లక్ష్మికి తెలుసు. ఒకప్పుడు ఇల్లాలి కళ్ళల్లోకి సూటిగా చూసే ఆ మగుడు ఇప్పుడు నేల చూపులు చూస్తూ వెళ్ళిపోవడం చూసి ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఉదయం 8 గంటలు. ఇంట్లో పనులన్నీ ముగించుకుని నడుముకు ఒక బిందె, చేతిలో ఒక బిందె పట్టుకుని ఊరి మధ్యలో ఉన్న పాత బావి దగ్గరకు బయలుదేరింది లక్ష్మి. పల్లెటూళ్ళలో బావి దగ్గర నీళ్లు తోడుకోవడం అనేది కేవలం ఒక పని కాదు. అది ఆ ఊరి ఆడవాళ్ళందరికీ ఒక వార్తాపత్రిక లాంటిది. ఊళ్ళో జరిగే ప్రతి విషయం, ప్రతి పంచాయతీ అక్కడ చర్చకొస్తుంది. లక్ష్మి బావి దగ్గరకు చేరుకునేసరికి అక్కడ అప్పటికే 4-5 గుంపులుగా ఆడవాళ్ళున్నారు. వాళ్ళల్లో కాంతమ్మ అనే ఆవిడ కొంచెం గయ్యాలి. ఏ విషయాన్నైనా సూటిగా మాటలతో గుచ్చి గుచ్చి మాట్లాడడం ఆమెకు అలవాటు. లక్ష్మిని దూరం నుండే చూసి కాంతమ్మ పక్కనున్న వాళ్లతో గుసగుసలాడటం మొదలుపెట్టింది. అదిగో వస్తుంది చూసారటే మహారాణి. పెళ్ళైన కొత్తలో ఎంత కలకల్లాడిపోయేదో ఇప్పుడు చూడండి ఎలా పీక్కుపోయిందో. మరి ఇంకేమవుతుందే? రోజు ఆ రాఘవగాడు తాగొచ్చి చేస్తున్న రచ్చకి పాపం దాని ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. నిన్న రాత్రి మా ఆయన చెప్పాడు, సూర్యం దుకాణం దగ్గర తాగి అప్పు కోసం గొడవపడి నేల మీద పడి దొర్లాడట అంది మరో ఆవిడ. లక్ష్మి మెల్లగా బావి దగ్గరకొచ్చి తన వంతు కోసం సైలెంట్గా నిలబడింది. ఆడవాళ్ళ మాటలు ఆగిపోయాయి. కానీ వాళ్ళ చూపులు మాత్రం ఆమె మీదే ఉన్నాయి. ఆ చూపుల్లో జాలి ఉంది. కానీ ఆ జాలి వెనుక ఎంతో అవమానం దాగుంది. కాంతమ్మ కావాలనే గొంతు పెంచి అడిగింది, ఏంటి లక్ష్మి ముఖమలా పిక్కుపోయింది? రాత్రి రాఘవ్ మళ్ళీ తాగొచ్చి గొడవ చేశాడా ఏంటి? ఎందుకు భరిస్తావే వాణ్ణి? మీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు కదా. లక్ష్మి గుండె బరువెక్కాయి. ఏం లేదత్తా, ఒంట్లో నల్లతగా ఉందంతే అని కళ్ళు దాచుకుంటూ సమాధానం చెప్పింది. అయినా సూర్యంగాడిని అనాలి. ఊళ్ళో మగాళ్ళందరికీ అరువిచ్చి మరీ తాగిస్తున్నాడు. మీ ఆయనకేమో పని పాట లేదు. ఉన్న పొలం తాకట్టు పెట్టేదాకా వదిలేలా లేడు అంటూ మరో ఆవిడంది. ప్రతి మాట ఒక ముళ్ళులా లక్ష్మి చెవుల్లోకి దిగుతోంది. తను ఎంత దాచుకోవాలని ప్రయత్నించినా తన మొగుడి బతుకు ఊరందరికీ ఎగతాళిగా మారిందని ఆమెకు అర్థమవుతుంది. చేతవేసి నీళ్లు తొడుతుంటే ఆమె చేతుల్లో బలం లేదు. బిందె నిండిన తర్వాత దాన్ని నడుం మీద కెతుకుంది. పాపం ఆ పిల్ల కర్మ, ఎంత కష్టం వచ్చింది, ముసల్దాన్లా అయిపోయింది అని వాళ్ళ వెనక నుండి అంటున్న మాటలు ఆమెకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. తలదించుకుంది. బిందె బరువు కన్నా 4 మాటల బరువును ఎక్కువగా మోస్తూ ఇంటి దారి పట్టింది లక్ష్మి. దారి పొడవునా
ఆమె కళ్ళ నుండి కన్నీళ్ల బిందెలోని నీటితో కలుస్తూనే ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటలు. ఊరి ప్రభుత్వ పాఠశాల. బడిగంట కొట్టారు. పిల్లలందరూ గోలుగోలుగా పరిగెత్తుకుంటూ బయటకొస్తున్నారు. ఒకరినొకరు తోసుకుంటూ నవ్వుకుంటూ ఆడుకుంటూ ఇళ్లకు బయలుదేరారు. కానీ చిన్నోడు మాత్రం ఓ పక్కన నిలబడున్నాడు. వాడి ముఖంలో సంతోషం లేదు. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. స్కూల్ గ్రౌండ్లో ఆడుకుంటున్న కొందరు పెద్ద పిల్లలు వాడిని చూసి వెక్కిరించడం మొదలుపెట్టారు. రే చిన్నోడా, మీ నాన్న నిన్న రాత్రి కాలువగట్టు మీద పడిపోయి బురదలో దొరలాడు కదరా, మా నాన్న చెప్పాడు అని ఒకడు నవ్వాడు. అవునరా, తాగుబోతు రాఘవ కొడుకు వీడు. వీడి దగ్గరకు వెళ్ళకండి, వీడి దగ్గర కూడా సారావాసన వస్తుంది అని ఇంకొకడు వాడిని దూరం నెట్టాడు. చిన్నోడికి ఏడుపు వచ్చింది. వయసుకు మించిన అవమానం ఆ పసి మనసును కోసేసింది. మా నాన్న అలాంటోడు కాదు అని గట్టిగా అరిచాడు. కానీ నలుగురు పిల్లలు కలిసి వాడిని ఎగతాళి చేస్తూ చుట్టూ తిరిగారు. వాడి చేతుల్లో ఉన్న పలక కింద పడి ముక్కలైపోయింది. చిన్నోడికి ఇక అక్కడ నిలబడే ధైర్యం లేకపోయింది. కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని పుస్తకం సంచిని వీపుకు తగిలించుకుని ఇంటివైపు పరుగు తీశాడు. దారిలో వస్తున్న వాళ్ళెవరినీ తలెత్తి చూడలేదు. వాడి బుల్లిగుండెలో ఒకే ప్రశ్న: నాన్నెందుకు అందరిలా ఉండడు? నాన్నెందుకు అలా తాగుతాడు? సాయంత్రం 4 అవుతుంది. లక్ష్మి వాకిట్లో కూర్చొని వడ్లు చెరుగుతుంది. గాలికి వడ్ల పొట్టు ఎగురుతుంది. అప్పుడే చిన్నోడు ఆపకుండా ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను గట్టిగా వాటేసుకున్నాడు. లక్ష్మి చేతిలో ఉన్న చేట కింద పడింది. కంగారుగా వాడిని తన ఒడిలోకి తీసుకుంది. ఏమైందిరా కన్నా? ఎవరైనా కొట్టారా? మాస్టర్ ఏమైనా అన్నారా అంటూ వాడి తల నిమురుతూ అడిగింది. చిన్నోడు మరింత గట్టిగా ఏడుస్తూ ఆమె చీర కొంగులో ముఖం దాచుకున్నాడు. వాడి ఏడుపు చూసి లక్ష్మి గుండె ఆగినంత పనైంది. చెప్పరా బాబు, ఏమైందో చెప్పు, నా మీద ఒట్టు, ఎవరన్నా నిన్ను? గొంతులో ఆందోళనతో అడిగింది. చిన్నోడు ఏడుపు ఆపుకుంటూ వెక్కి వెక్కి వస్తూ అన్నాడు. అమ్మా, స్కూల్లో పిల్లలందరూ నాన్న తాగుబోతంటున్నారు. నాన్న బురదలో పడిపోయాడని నవ్వుతున్నారు. వాళ్ళందరూ నన్ను తాగుబోతు కొడుకంటున్నారు. నాన్న ఎందుకమ్మా అలా చేస్తాడు? నాకు రేపటి నుంచి బడికి వెళ్ళాలంటే చాలా సిగ్గుగా ఉందమ్మా, నేను వెళ్ళను. ఆ మాట వినగానే లక్ష్మి గుండె ముక్కలైంది. ఆమె దేనికోసమైతే ఇన్నాళ్ళుగా భయపడిందో, ఏ చీకటి వాడి మీద పడకూడదని ఈ 8 ఏళ్లుగా తనలో తాను కుమిలిపోతూ కాపాడుకుంటూ వచ్చిందో, ఆ చీకటి వాడి లేత మనసు తాకేసింది. నలుగురు మాటలు ఇంటి గోడలు దాటి తన కొడుకు భవిష్యత్తును వెక్కిరిస్తున్నాయి. తన భర్త తాగుబోతనే నిజం తనకు మాత్రమే తెలిసిన నరకం అనుకుంది ఇన్నాళ్ళు. కానీ ఆ నరకం ఇప్పుడు తన కొడుకు మెదడుకు ఉచ్చులా బిగుసుకుంటోంది. లక్ష్మి కళ్ళల్లో కన్నీళ్లు దారాలుగా కారుతున్నాయి. కానీ అందులో ఇప్పుడు బాధ లేదు, ఓ భయంకరమైన ఆవేదన ఉంది. చిన్నోన్ని గట్టిగా గుండెలు కత్తుకుంది. వాడి వీపు మీద చేయి వేసి నిమురుతూ, ఎవరేమన్నా నువ్వు పట్టించుకోకురా, మీ నాన్న చాలా మంచోడు. ఆ మందు మహమ్మారి వాడిని అలా చేసింది. అంతా సర్దుకుంటుందిరా నాన్న అని సర్ది చెప్పబోయింది. కానీ చిన్నోడు వినలేదు. నాకు తెలుసమ్మా, నాన్న మారడు. నువ్వు ఏడుస్తుంటే నేను చూస్తున్నాను కదా, నాన్న ఎప్పటికీ అంతే. ఆ పసివాడి నోటి నుండి వచ్చిన ఆ నిజం లక్ష్మిని నిలువునా దయించి వేసింది. నాన్న ఎప్పటికీ మారడు, ఇంతే. ఈ మాట ఊళ్ళో వాళ్ళంటే పంటి కింద బిగుసుకొని భరించేది. కానీ తన కొడుకు, తన తండ్రి గురించి ఆశ వదిలేసుకోవడం ఆమె తట్టుకోలేకపోయింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం ఎర్రగా మారింది. చిన్నోడు ఏడ్చి ఏడ్చి లక్ష్మి ఒడిలోనే నిద్రపోయాడు. వాడి ముఖం మీద కన్నీటి చారికలు అలాగే ఎండిపోయి ఉన్నాయి. వాడిని జాగ్రత్తగా తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టింది. వాడిని నుదుటి మీద ముద్దు పెట్టి బయటకు వచ్చింది. గడప మీద కూర్చుంది లక్ష్మి. పొద్దున బావి దగ్గర ఆడవాళ్ళ సూటిపోటి మాటలు, మధ్యాహ్నం బడిలో పిల్లలు చేసిన ఎగతాళి, ఇప్పుడు తన కొడుకు ఏడుస్తూ చెప్పిన మాటలు అన్నీ ఒక రీల్లాగా ఆమె కళ్ళ ముందు తిరుగుతున్నాయి. ఇంతకాలం నా మొగుడి కర్మాన్ని సరిపెట్టుకున్నాను. నా రాత ఇంతే అని భరించాను. ఊళ్ళో వాళ్ళు ఏమనుకున్నా నా పరువు పోయిందనుకున్నాను. కానీ ఇది ఇప్పుడు నా పరువు సమస్య కాదు, నా బిడ్డ భవిష్యత్తు సమస్య. ఆమె కళ్ళల్లో నీటిని తన చీర కొంగుతో గట్టిగా తుడుచుకుంది. ఇప్పుడు ఆ కళ్ళల్లో జాలి లేదు, కన్నీరు లేదు, ఒక నిశ్చయం ఉంది. ఓ యుద్ధానికి సిద్ధమైన తనముంది. రాఘవ మంచితనం మందు సీసాలో మునిగిపోయింది. ఆ సీసాను పలగొట్టి నా మొగుడిని బయటకు తీసుకురావాలన్న బాధ్యత నాది. వాడిని చూసి నా కొడుకు సిగ్గుపడే రోజు ఇంకా రానివ్వను. ఎంత కష్టమైనా సరే, ఊళ్ళో సూర్యం లాంటోళ్ళు ఎంత అడ్డుపడినా సరే నా మొగుడిని మార్చుకుంటాను. ఇదొక తల్లిగా నా బిడ్డకిస్తున్న మాట. గాలి తీవ్రంగా వీస్తోంది. వాకిట్లో ఉన్న తులసికోట దగ్గర దీపం గాలికి రెపరెపలాడుతోంది. కానీ ఆరిపోలేదు.
లక్ష్మి వెళ్ళి తన చేతులతో ఆ దీపానికి అడ్డుగా నిలబడింది. ఆ వెలుతురులో ఆ ముఖం దగదగా మెరుస్తోంది. తన మౌనం ఏమీ సాధించలేనిదని ఆమెకు అర్థమైంది. ఇన్నాళ్ళు కన్నీళ్లతో బతికింది. ఇకపై పోరాటంతో బతకాలని నిశ్చయించుకుంది. తెల్లవారింది. గోదావరి మీద పరుచుకున్న పొగమంచు నెమ్మదిగా వీడిపోతుంది. లక్ష్మి రాత్రంతా నిద్రపోలేదు. ఆమె కళ్ళల్లో ఒక నిశ్చయం ఉంది. ఈ రోజు నుండి తన ఇల్లు మారాలి, తన బతుకు మారాలి. పొద్దున్నే లేచి ఇల్లు అలికి ముగ్గు పెట్టి దేవుడికి దండం పెట్టుకుంది. నా మొగుణ్ణి నాకు తిరిగివు తండ్రి, ఈ పోరాటంలో నన్ను ఓడిపోనివ్వకు అని వేడుకుంది. సరిగ్గా అప్పుడే వాకిట్లో పెద్దగా అరుపులు వినిపించాయి. ఏ రాఘవా, బయటికి రారా, ఎంతకాలం దాక్కుంటావురా? లక్ష్మి కంగారుగా బయటకు వచ్చింది. వాకిట్లో ముగ్గురు నిలబడి ఉన్నారు. వాళ్ళు సూర్యం మనుషులు. సూర్యం ఊళ్ళో పెద్ద పలుకుబడి ఉన్న మనిషి, పైగా మందు దుకాణం ఓనర్. ఊళ్ళో సగం మందికి అతనంటే భయం. ఏంటన్నా పొద్దున్నే వచ్చారు, ఆయన ఇంట్లో లేరు, ఇంకా రాలేదు అంది లక్ష్మి చేతులు కట్టుకుని వినయంగా. అందులో ఒకడు ఎగతాళిగా నవ్వాడు. ఇంట్లో లేక ఇంకెక్కడుంటాడమ్మా? రాత్రి మా అన్న దుకాణం దగ్గరే తాగి అక్కడే అరుగు మీద పడిపోయాడు. వాడు చేసిన అప్పు 10,000 దాటింది. ఇవాళ పంచాయతీ పెట్టాడు సూర్యమన్న. నీ మొగుడిని నేరుగా రచ్చబండ దగ్గరికి తీసుకెళ్తున్నాం. అప్పు కట్టకపోతే మీకున్న అరెకరం పొలం రాయించుకుంటాం, ఊళ్ళో అందరికీ చెప్పుకో అని కరుకుగా చెప్పి వెళ్ళిపోయారు. లక్ష్మి గుండె ఆగినంత పనైంది. పంచాయతీనా? ఊళ్ళో పంచాయతీ అంటే తల తీసేసినంత అవమానం. అందులోనూ అప్పు కోసం, తాగిన దాని అప్పుల కోసం. రచ్చబండ ఎక్కడం అంటే బతికుండగానే చనిపోయినట్టే. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చిన్నోడు నిద్రలేచి భయంగా తల్లివైపు చూశాడు. లక్ష్మి కొడుకు దగ్గరకు వెళ్ళి వాడి ముఖం పట్టుకుంది. నువ్వు భయపడకు కన్నా, నేను వెళ్తున్నాను, అంతా బాగు చేసొస్తాను, నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పి కొంగు నడుము చుట్టుకుని రచ్చబండ వైపు పరుగు తీసింది. ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు, ఆ చెట్టు కింద ఉన్న రాతి అరుగులే ఆ ఊరి రచ్చబండ. అక్కడికి అప్పటికే ఊరంతా చేరింది. ఎవరి నోట విన్నా రాఘవ్ గురించి గుసగుసలే. అయ్యో, రాఘవ్ తండ్రి ఎంత పరువు గలవాడు, కొడుకిలా రోడ్డున పడ్డాడేంటి అని కొందరు. అంతా వాడి కర్మ, ఆ సూర్యంగాడి చేతిలో చిక్కితే మామూలుగా ఉండదు అని ఇంకొందరు అనుకుంటున్నారు. పంచాయతీ పెద్ద ఊరి సర్పంచ్ రామయ్య గారు మధ్యలో కూర్చుని ఉన్నారు. ఆయన పక్కనే కుర్చీ వేసుకుని కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చున్నాడు సూర్యం. అతని ముఖంలో గర్వం, రాఘవాస్తిని ఎలాగైనా లాక్కోవాలన్న కుటిల బుద్ధి స్పష్టంగా కనిపిస్తున్నాయి. సరిగ్గా అప్పుడే సూర్యం మనుషులు రాఘవన్ లాక్కొచ్చారు. రాఘవ పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలి కలగక మానదు. బట్టలన్నీ మట్టుకొట్టుకుపోయి ఉన్నాయి. ముఖం కడుక్కోలేదు. ఇంకా రాత్రి తాగిన మత్తు పూర్తిగా దిగలేదు. తూలుతూ అడుగులు వేస్తున్నాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అందరి ముందు నిలబడలేక తలదించుకున్నాడు. సూర్యం నవ్వుతూ లేచాడు. చూశారుగా పెద్దోళ్ళు, వీడు రాఘవ. మొన్నటిదాకా వీడి నాన్న ఉన్నప్పుడు వీడికి ఒక గుర్తింపు ఉండేది. ఇప్పుడు నా దుకాణం ముందు పడి ఉండే కుక్కతో సమానం. 10,000 అప్పు చేశాడు. అడిగితే ఇవాళ రేపు అంటున్నాడు. డబ్బులు లేకపోతే పొలం రాసిమ్మనండి, అంతేగాని ఊరికే మందు పోయడానికి నేనేమైనా సత్రం పెట్టుకున్నానా అని గట్టిగా అరిచాడు. రచ్చబండ దగ్గర నిశ్శబ్దం అలుముకుంది. రాఘవి ఏం మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. సరిగ్గా అదే సమయానికి రచ్చబండ వైపు పరుగులు తీసుకుంటూ వచ్చింది లక్ష్మి. ఆమెను చూడగానే ఊరి జనం రెండుగా చీలి దారిచ్చారు. కొందరు ఆడవాళ్ళు పాపం, ఈ పిల్ల కూడా వచ్చింది పంచాయతీకి అని పెదవి విరిచారు. లక్ష్మి నేరుగా వెళ్ళి రాఘవ పక్కన నిలబడింది. రాఘవ వైపు చూసింది. అతను తలెత్తి ఆమెను చూసి ధైర్యం చేయలేకపోతున్నాడు. లక్ష్మి గుండె తరుక్కుపోయింది. తను దేవుళ్లా పూజించే తన మొగుడు ఒక నేరస్తుల్లా తలదించుకొని నిలబడటం ఆమెకు ప్రాణం పోయినంత బాధ కలిగించింది. తన భర్త భుజం మీద చేయి వేసి అతని కింద పడిపోకుండా సపోర్టుగా నిలబడింది. ఏమ్మా లక్ష్మి, ఎందుకొచ్చావు ఇక్కడికి? ఇది మగాళ్ళ పంచాయతీ అన్నాడు సర్పంచ్ రామయ్య. నా మొగుడిక్కడ నిలబడితే నేను ఇంట్లో ఎలా ఉంటాను పెద్దయ్యా? ఆయన అప్పు చేశాడు నిజమే, కానీ ఆయన పరిస్థితి బాలేదు. దయచేసి ఆయన్ని ఇంటికి పంపించండి అని వేడుకుంది లక్ష్మి. లక్ష్మి మాట వినగానే సూర్యం బిగ్గరగా నవ్వాడు. ఓహో, పతివ్రత వచ్చేసింది. ఏమ్మా, నీ మొగుడు నా దగ్గర తాగి అప్పు చేసినప్పుడు ఎక్కడుకున్నావు? ఇప్పుడొచ్చి ఇంటికి పంపించండి అంటావేంటి? డబ్బు కట్టి తీసుకెళ్ళు, లేకపోతే ఆ పొలం పత్రాలు తెచ్చి నా ముఖాన కొట్టు అన్నాడు. సూర్యం మాటలకు రాఘవలో ఏదో తెలియని రోషం కట్టలు తెంచుకుంది. కానీ ఆ రోషం సూర్య మీద కాదు, తన పరువు తీస్తున్నట్టుగా పక్కన నిలబడ్డ లక్ష్మి మీద చూపించాడు. మందుమత్తులో
అతని బుర్ర పనిచేయడం లేదు. తన లోపాన్ని దాచుకోవడానికి భార్య మీద అరిచే బలహీనమైన మగాడిలా మారాడు. ఒక్కసారిగా లక్ష్మి చేతిని విసిరి కొట్టాడు రాఘవ. నువ్వు నోరు మూసుకో. నీకెవరు చెప్పారు ఇక్కడికి రమ్మని? ఆడదానివి, ఇంట్లో పడి ఉండక ఈ రచ్చబండ దగ్గరకొచ్చి నా పరువు తీస్తావా? నీకు చెప్పింది చెయ్యి. వెళ్ళి పొలం కాగితాలు తీసుకొనిరా అని పంచాయతీ అంతా వినిపించేలా గట్టిగా కేకలేశాడు. ఆ మాటలకు రచ్చబండ దగ్గరున్న వాళ్ళందరూ ఉలిక్కిపడ్డారు. ఊరి జనం ముందు, అందరి ముందు తన భర్త తనను అంత దారుణంగా అవమానించేసరికి లక్ష్మి గుండె పగిలిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు గిర్రని తిరిగాయి. చేతులు వణుకుతున్నాయి. తనను కాపాడుకోవాల్సిన వాడే తనను వీధిలో నిలబెట్టాడు. అందరూ లక్ష్మి వైపే చూస్తున్నారు. ఇక ఈ పిల్ల ఏడుస్తూ వెళ్ళిపోతుందనుకున్నారు అందరూ. కానీ లక్ష్మి వెనక్కి తగ్గలేదు. ఆమె కళ్ళలో నుండి రాలుతున్న ఆ కన్నీటి చుక్కలను తన కొంగుతో తుడుచుకుంది. తలెత్తి నిలబడింది. అవమానాన్ని మింగుకుని ఒక బండరాయిలా దృఢంగా తయారైంది. సర్పంచ్ రామయ్య కూడా లక్ష్మి పరిస్థితి చూసి జాలేసింది. లక్ష్మి, విన్నావుగా వాడేమంటున్నాడో? ఇక్కడ నువ్వు ఉండి లాభం లేదు. వాడు మత్తులో ఉన్నాడు. ఏదేదో వాగుతున్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళు తల్లి, మేం చూసుకుంటామన్నాడు సానుభూతిగా. లక్ష్మి అడుగు కదపలేదు. సర్పంచ్ వైపు తిరిగి చేతులు జోడించి దండం పెట్టింది. లేదయ్యా, నేను వెళ్ళను. నా భర్తను ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళను. ఆయన మత్తులో ఉండి మాట్లాడుతున్నాడు. ఆయనకు తెలీదు ఈ ఇంటి బాధ్యత నాది. లక్ష్మి గొంతులో వణుకులేదు, ఓ దృఢమైన నమ్మకం ఉంది. ఊళ్ళో వాళ్ళంతా ఆశ్చర్యంగా వింటున్నారు. అయ్యా, నా భర్త చేసిన అప్పు 10,000 కావచ్చు, 20,000 కావచ్చు. ఆ అప్పు ప్రతి పైసా నేను తీరుస్తాను. నా రక్తం అమ్మైనా సరే ఆ అప్పు తీరుస్తాను. కానీ నా పొలం మాత్రం ఇవ్వను. ఆ పొలం నా కొడుకు భవిష్యత్తు. దాని మీద ఆయనకు మాత్రమే కాదు, నాకు హక్కుంది. నా భర్తను మార్చుకునే బాధ్యత నాది. నాకు దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి పెద్దయ్య. అప్పులన్నీ నేను తీరుస్తాను. కానీ మందు మాన్పించే ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అంటూ కళ్ళు చెమ్మగిల్లుతున్న గంభీరంగా మాట్లాడింది. ఆ మాటలకు ఊరంతా నిశ్శబ్దమైపోయింది. ఒక పల్లెటూరు ఆడది, అందులోనూ తాగుబోతూ మొగుడి చేత దెబ్బలు తినే ఆడది, పంచాయతీ ముందు నిలబడి తన భర్త అప్పు తీరుస్తానని సవాల్ చేయడం ఆ ఊరు చరిత్రలోనే మొదటిసారి. సూర్యం ముఖం కందగడ్డలా మారిపోయింది. అతని పన్నాగం పారలేదని కోపం కట్టలు తెంచుకుంది. ఒక ఆడది తనని ఎదిరించడం అతని అహంకారాన్ని దెబ్బతీసింది. అతను కుర్చీలోంచి కోపంగా లేచి లక్ష్మి ముందుకొచ్చాడు. ఎగతాళిగా, క్రూరంగా నవ్వాడు. ఏంటి, ఆడదానివి వచ్చి పంచాయతీలో మాట్లాడతావా? నీ మొగుడు నిన్ను పంపాడా ముందుకి? 10,000 అప్పు తీరుస్తావా? నీ తాలిబొట్టు అమ్మిన 10,000 రావే. నీ మొగుడు నా కాళ్ళ దగ్గర పడున్నాడు. ఇక్కడ నీదేం నడవదు అని అరిచాడు సూర్యం. ఆ మాటలకు లక్ష్మి లోపల అణిచిపెట్టుకున్న అగ్నిపర్వతం బద్దలైంది. ఇన్నాళ్లుగా తన జీవితాన్ని నాశనం చేసిన అసలు రాక్షసుడు తన ముందే ఉన్నాడు. ఆమె కళ్ళల్లో అప్పుడు కన్నీళ్లు లేవు, నిప్పులు కురుస్తున్నాయి. లక్ష్మి ఒక అడుగు ముందుకు వేసింది. భయం లేకుండా నేరుగా సూర్యం కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆమె చూపులు సూర్యం క్షణం పాటు ఉలిక్కిపడ్డాడు. లక్ష్మి గొంతు పంచాయతీ అంతా ప్రతిధ్వనించేలా స్పష్టంగా పదునుగా గర్జించింది. నా తాలిబొట్టు విలువ నీకేం తెలుసురా సూర్యం? ఆ తాలిబొట్టు బలమే నన్నిక్కడ నిలబెట్టింది. మీ మందు దుకాణమే నా ఇంటిని నాశనం చేసింది. నా కొడుకు కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించింది. అది నేను మర్చిపోను. రాసిపెట్టుకో. నా మొగుడు అప్పు తీరుస్తాను. కానీ ఆ తర్వాత నీ దుకాణం వైపు నా మొగుడు కన్నెత్తి కూడా చూడకుండా చేస్తాను. ఇది ఈ పంచాయతీ సాక్షిగా చెబుతున్న మాట. లక్ష్మి నోటి నుంచి వచ్చిన ఆ మాటలు గ్రామంలో వాతావరణం స్తంభించిపోయింది. చెట్టు మీద పక్షులు అరుపులు తప్ప ఇంకే శబ్దమూ లేదు. పల్లెటూరు జనం ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయి చూస్తున్నారు. సూర్యం అవమానంతో రగిలిపోతున్నాడు. అందరి కళ్ళు ఇప్పుడు రాఘవ మీద పడ్డాయి. తన భార్య తన కోసం ఇంత పెద్ద సవాల్ చేస్తే రాఘవ్ ఏం చేస్తాడు? మళ్ళీ ఆమెను అవమానిస్తాడా? లేక తనలో ఉన్న మొగాడిని నిద్రలేస్తాడా? తన కోసం నిలబడిన భార్యను గెలిపిస్తాడా? లేక సూర్యం ముందు మళ్ళీ తల వచ్చుతాడా అన్నది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.